హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటిదంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేసే వీడియోలో అన్నిటికంటే బాగా ఇష్టమైన స్వీట్ని అయితే చేయబోతున్నాం. అదేంటిదంటే బాదుషా. మనమైతే ఒక బౌల్లో అయితే ఇప్పుడైతే మీరు చూసిన ఈ బౌల్లో అయితే 2 cups ఆఫ్ మైదా పిండిని అయితే తీసుకున్నాం. అంటే 2 కప్పుల మైదా పిండి. దాంట్లో మనమైతే 2 చెంచాల నెయ్యినైతే పోసుకోవాలి. 2 చెంచాల నెయ్యినైతే పోసుకొని దాన్ని పక్కన పెట్టేసి లైట్గా సాల్ట్ పోసుకోవాలి. దానికి తగినంతే పోసుకోండి, మరీ ఎక్కువ పోసుకున్నా బాగోదు. దానికి లైట్గా సాల్ట్ అనేది అయితే వేసుకోవాలి. దాని తర్వాతకి కొంచెం అయితే బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. బేకింగ్ సోడా అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి, అంటే టీ స్పూన్ కొంచెం అంతా 1/2 టీ స్పూన్. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారా ఈ బేకింగ్ సోడా? మేమైతే దీంట్లో అయితే యాడ్ చేసేసాం. ఇప్పుడైతే మనం దీన్ని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు బేకింగ్ సోడా కొంచెం సరిపోకపోతే వేసుకోండి. దీనైతే మీరు బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఆ నెయ్యి అనేది మీరు పోసారు కాబట్టి అదైతే మీకు ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇప్పుడైతే మనమైతే దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం వాటర్ పోసి చపాతీ పిండిలకైతే కలుపుకోవాలి. నేను కొంచెం పోస్తున్నా. చూడండి ఇది చపాతీ పిండిలకు మారడానికైతే సిద్ధమైపోయింది. చపాతీ పిండిలకైతే మారుతుంది. దీన్ని చాలా జాగ్రత్తగా మార్చాలి ఫ్రెండ్స్. తగినంత పోసుకోండి, లేకపోతే బాగోదు. నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేస్తున్నాను. చూడండి ఎలా వస్తుందో. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. మనకి చపాతీ పిండిలకు గట్టిగా ఎంతవరకు చేయాలి ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు చూస్తుండొచ్చు ఫ్రెండ్స్. మీకైతే మంచిగా ఇప్పుడు ఆపడుతూనే ఉండొచ్చు. ఇదైతే మంచిగా చపాతీ పిండి లెక్క జావ అయితే మారుతుంది. మరి జావ లెక్క కానీ చేసుకోమాకండి ఫ్రెండ్స్, బాగోదు. మంచిగా చేసుకోండి, ఒక ఉండలెక్క. ఇదైతే మేమైతే చాలా కష్టపడి అయితే చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బాగుంది. ఇలా అయితేనే చేయాలి. దీనిలో ఎందుకు మీరు ఇంకొంచెం పిండినా చేసుకున్నారు, మాకెందుకో కొంచెం ఇట్లా లూజ్ అవుతున్నట్టు అనిపించింది. అందుకే మేమైతే కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకున్నాం. మీరైతే తగినంత పోసుకోండి. సరే, మేమైతే చాలా బాగా అయితే పిండిని అయితే అనుకుంటున్నాం. దీంట్లో ఇది మొత్తం మైదా పిండి కాబట్టి ఇలా ఉంటుంది. ఈ పిండిని ఇలానే ఒక 1/2 hour వదిలేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెస్ట్. ఇందాక మనం ఏ బౌల్తో అయితే మెజర్మెంట్ తీసుకొని మైదా పిండి అయితే పోసామో అదే బౌల్తో 2 cups ఆఫ్ షుగర్ కానీ పోసుకోవాలి. దాని తర్వాతకి దీనైతే మనమైతే స్టవ్ మీద పెట్టుకొని హీట్ అయితే చేసుకోవాలి. వాటర్ దీంట్లో అయితే మనమైతే వాటర్ అయితే పోస్తున్నాం.
లేత పాకం వచ్చేంత వరకు మనమైతే దీన్ని అయితే తిప్పుకుంటూ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇందాక మనం చేసిన ఈ పిండిని అయితే కొంచెం మంచిగా ముద్దలక చేసుకొని దాని నుంచి కొంచెం పిండిని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాతకి దాన్ని ఒక మంచి ముద్దలక చేసుకొని వెడల్పుగా చేసుకొని దానికైతే మధ్యలో ఇలా హోల్ పెట్టేసి ఒక పక్కకైతే పెట్టేయండి. అలా మీరు కలిపే పిండిని బట్టి మీరైతే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ఇంత ముందు తీసుకున్న పిండి మీరు కలుపుకున్న పిండిని బట్టి మీకైతే అన్ని హోల్స్ అయితే వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇలా అయితే మనం చేసుకున్న తర్వాతకి దీని అయితే ఒక 5 minutes అయితే మనం అయితే పక్కకైతే పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఈలోపే మన పాకం అయితే దగ్గరగా అయితే పడింది. చూడడానికి కానీ బాగుంది. లైట్గా తీగ పాకం వచ్చేదాకా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతేనే బాదుషాకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇంకో పక్క స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో బాదుషాలు మునిగేంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యేదాకా అయితే మనమైతే ఉండాలి. హై ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి, తొందరగా హీట్ అవుతాయి ఆయిల్. అలానే మనమైతే ఎప్పుడైతే దీంట్లో అయితే బాదుషాలని అయితే అంటే ఇందాక మనం తయారు చేసుకునేవి ఉన్నాయిగా దాన్ని అయితే దీంట్లోకి వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది. ఫ్రెండ్స్, అయితే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్, అతుక్కుంటుంది. తీగ పాకం అయితే వచ్చేసింది. చాలా మంచిగా ఉంది ఇది, చూడండి అతుక్కుంటుంది. నేనైతే ఒక పక్కకైతే పెట్టేస్తున్నాను ఆఫ్ చేసి. చూడండి ఫ్రెండ్స్, మనం చూసినట్టయితే ఆయిల్ అని హీట్ అవుతుంది హై ఫ్లేమ్ వద్ద. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఆయిల్ అయితే బాగా హై ఫ్లేమ్లో అయితే హీట్ అయింది. దీంట్లో అయితే చిన్నగా మనం తయారు చేసుకున్న ఈ యొక్క పిండిని అయితే చిన్నగా దీంట్లో అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నీట్గా ఇలా అయితే రావాలి. టైం అయితే పడుతుంది కొంచెం. కాల్చేటప్పుడు మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మెల్లగానే వేసుకోండి, లేకపోతే ఆయిల్ అనేది మీ మీద పడుతుంటుంది. చాలా స్లోగా వేసుకోండి. ఒక 5 వేసుకోండి, ఎందుకంటే తర్వాత మళ్ళీ వాటిని చూసుకోవడం అని కష్టంగా ఉంటుంది. ఒక 5 చాలు ఫస్ట్ అయితే. ఒకవేళ మీది కనుక చాలా ఇంత చిన్న కళాయి కాదు, మరి చాలా పెద్ద కళాయి అయితే 10 అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. బట్ దానికి తగ్గట్టు అయితే ఉండాలి. ఒక మంచి కలర్ వచ్చేదాకైతే వాటిని అయితే హీట్ కానివ్వండి. మీరు చూస్తుంటే కలర్ అయితే కాపాడవచ్చు.
కలర్ అయితే ఆపడుతుందిగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది వీటికైతే. మళ్ళీ తిప్పి మళ్ళీ వాటికి కానీ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే మీరైతే వెయిట్ చేయాలి. లో ఫ్లేమ్ దగ్గర కుక్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడైతేనే టేస్టీగా ఉంటాయి. లేకపోతే చెప్పాలంటే ఇంకా లోపల పిండి అయితే సరిగ్గా అయితే ఉడకదు, అప్పుడు టేస్ట్ కానీ చాలా బాగోదు. ఒకవేళ ఉడికినా కానీ చాలా గట్టిగా ఉంటుంది, తినడానికి కానీ బాగోదు. ఇప్పుడైతే మనం చూసినట్టయితే చూడండి, నీట్గా కుక్ అయితే అయింది ఇది. దీనైతే ఇలా నీట్గా కుక్ చేసుకున్న తర్వాతకి చిన్న చిన్నగా ఒక్కొక్కటి అయితే తీసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న పంచదార పాకంలో అయితే చిన్నగా అయితే ఫ్రెండ్స్, ఇందాకలో అయితే మనమైతే పంచదార పాకంలో పెట్టుకున్న బాదుషాలు అయితే బయటకైతే తీసాం. ఇవి అయితే చాలా స్మూత్గా డెలిషియస్గా బాగున్నాయి. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో, ఎంత స్మూత్గా అయితే ఉన్నాయో. చూడగానే అయితే తినబుద్ధి అయితే అవుతుంది. మీరు కానీ ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో అయితే. ప్లీజ్ మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకుంటారనుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, అలానే ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చితే షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.